ఎప్పటికప్పుడు వార్తల కోసం దండూరా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ను క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మీ డాక్టర్ పెరుమల రామకృష్ణ, కాంగ్రెస్ పార్టీ జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్ గారిని కలిసి గత 8 సంవత్సరాల నుండి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలు వారి కులాలపై జరుగుతున్న రీసెర్చ్ చేసే పిల్లలకు స్కాలర్షిప్స్ ఆపివేయడం చాలా దారుణం. ఎందుకంటే వారి కులాలపై రీసెర్చ్ జరుగుతూనే వాళ్ళ కుల పుట్టుక, వారి ఆర్థిక స్థితిగతులు, వారి చదువు, వారి అన్ని రకాలుగా ఏ విధంగా అభివృద్ధి చేస్తే వారు బాగుపడతారు, వారు ఆర్థికంగా ఏ విధంగా ఉంటారు, వాళ్ళ చదువులు ఎలా తీసుకుపోవాలనేది కంప్లీట్ వాటి మీద జరగాల్సిన అవసరం ఉంది. కానీ ఒక కుట్రపూరితమైన చర్యతో వారిని, వారి కులాలను ఇంకా అదే విధంగా ఉంచి ఇంకా అనగదొక్కాలనే ఉద్దేశంతో వారి స్కాలర్షిప్, పిహెచ్డి స్కాలర్షిప్ ను ఆఫ్ చేయడం జరిగింది. మేము ఎస్టీ కమిషన్ సభ్యులు హుస్సేన్ గారికి ఈ విధంగా మేము వారికి వినతి పత్రం సమర్పించాము. ఈ విధంగా యాక్షన్ తీసుకోవాలని కూడా వారికి విన్నవించడం జరిగింది. ఆయన కూడా ఒక ఎస్టీ కులస్తుడు కనుక, పేదవారి కులాల బాధ్యతలు తెలుసు కనుక నేను తప్పకుండా మోడీ గారితో మీటింగ్ ఉంది, మళ్లీ వాటిని పునరుద్ధరించే దిశగా మేము తప్పకుండా ప్రయత్నం చేస్తామని అన్నారు. పేద కులాలు ఎప్పుడైతే అభివృద్ధి చెందుతాయో, పేద వర్గాలు ఎప్పుడైతే అభివృద్ధి చెందుతారో అప్పుడే ఈ భారతదేశం అభివృద్ధి చెందుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఉండాలి అంటే అందరూ సమానంగా సమానత్వంతో బతకాలి. కాబట్టి ఎస్సీ, ఎస్టీ కులాలకు, విద్యార్థులకు రీసెర్చ్ పైన జరిగే స్కాలర్షిప్ ని తీసేసినారు. వెంటనే పునరుద్ధరిస్తారని మాకు నమ్మకం కలిగించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పకుండా మోడీ గారిని ఒప్పించి వాటిని పునరుద్ధరించి మళ్లీ సీట్లు కూడా పెంచి దేశవ్యాప్తంగా కూడా ఇంకా ఇలాంటి రీసెర్చ్లు జరగాలని, మరియు విద్యార్థులు కూడా వీటికి ఉత్సాహం చూపి భారతదేశంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న పేద కులాలను వారి అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని కూడా కేంద్ర ప్రభుత్వానికి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున అడుగుతా ఉన్నాం.